హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎస్ఎస్ వేదిక్ ఛానల్. ఈరోజు మనం మన సన్ యొక్క ఇంపార్టెన్స్, అసలు సన్ అంటే ఏంటి అనే ఈ టాపిక్స్ని మనం ఇప్పుడు కవర్ చేద్దామండి. అసలు సన్ అంటే ఎవరండి? అసలు సన్ లేకపోతే అసలు మనం అందరం ఉండగలమా అంటే లేదనే చెప్పచ్చండి. ఎందుకంటే సన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్లానెట్ అన్నమాట. సో అసలు సన్ నుంచే ఆస్ట్రాలజీ స్టార్ట్ అయింది అన్నమాట. సో సన్ ఒక కింగ్ అన్నమాట. సన్ని ఇంకేమేం పేర్లతో పిలుస్తారు? సూర్య, ఆదిత్య, ఇంద్ర, రవి, వాసుదేవ, ఇలా అలా రకరకాల పేర్లతో మన సూర్య భగవానుడిని పిలుస్తాం అన్నమాట. సూర్య భగవానుడు మన శ్రీరామచంద్రుడు వారి రీఇన్కార్నేషన్ అన్నమాట. సో ఈ ఎంత పవర్ ఉంటుందంటే సన్ చాలా స్ట్రాంగ్ ప్లానెట్ ఎప్పుడైతే మన బర్త్ చార్ట్లో ప్లేస్ అయి ఉందో చాలా ఆ పర్సన్కి చాలా మంచి స్పిరిచువల్ ప్రాసెస్ని మన సన్ ఇస్తారన్నమాట. తర్వాత అసలు సన్ అంటే ఏంటండి? సన్ అంటే ఫాదర్, గవర్నమెంట్, మన లినియేజ్, మన ఫేమ్, అలా రకరకాలుగా అన్నమాట. సన్ అంటే మన ఈగో. సో ఈ ఒక స్ట్రాంగ్ ఈగో, ఒక స్ట్రాంగ్ విల్ పవర్ మనలో చాలా పవర్ఫుల్గా ఉండాలి అని అంటే గనక సన్ చాలా స్ట్రాంగ్గా ప్లేస్ అయ్యి ఉండాలన్నమాట. అసలు సన్ వల్ల మన బాడీ కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతుందన్నమాట. మన ఎనర్జీ, మన బోన్స్, మన హార్ట్, స్టమక్, హెడ్ అన్నిటినీ కూడా సన్ చాలా బాగుంటే మన సిస్టమ్ కూడా చాలా సవ్యంగా పనిచేస్తూ ఉంటుందన్నమాట. సన్నే కదండి మనకి ఎన్లైట్మెంట్ ఇచ్చేది. అలాంటి ఎంతో చాలా పవర్ఫుల్ అయిన ఒక సన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన ప్లానెట్ అన్నమాట. తర్వాత దీని గురించి ఇంకా డీప్గా తెలుసుకోవాలంటే సన్ ఏరీస్లో ఎగ్జాల్టేషన్ ఎందుకు చెందిందండి? సన్ చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతాడనమాట ఫస్ట్ హౌస్లో. సో సన్ ఎప్పుడైతే ఫస్ట్ హౌస్లో ఉంటారో అది ఆ ప్లానెట్ ఎగ్జాల్టేషన్ అయ్యి సన్ చాలా కంఫర్టబుల్ పొజిషన్లో ఉంటారన్నమాట. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ 7 ప్లేసెస్కి వెళ్తే సన్ లీబ్రాలోకి వెళ్ళినప్పుడు డెబిలిటేటెడ్ అయిపోయి చాలా వీక్గా ఉంటారన్నమాట. ఎందుకు అని అంటే మనకి చూడండి, సన్ ఏదైనా సరే అండి ప్లానెట్ 7 హౌసెస్ తర్వాత ఏ ప్లానెట్ అయినా అక్కడ డెబిలిటేట్ చెందుతుంది అన్నమాట. ఇప్పుడు సన్ ఏం చేస్తారంటే మన సోల్కి ఏవైతే మన ఒక కర్మ ఫలితాలు ఉంటాయో దాన్ని మన సూర్య భగవానుడు అవన్నీ ఎగ్జిక్యూట్ చేస్తారన్నమాట. ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ తీసుకుంటే సన్ 9th హౌస్లో ఉన్నారనుకోండి, ఆ సోల్ యొక్క పర్పస్ ఏంటి? ఆ సోల్ యొక్క పెండింగ్ కర్మ ఏంటంటే వాళ్ళ ఫాదర్ ద్వారా తీరుతుంది ఆ కర్మ. తర్వాత ట్రావెలింగ్ ద్వారా, తర్వాత ఈ ధార్మిక్ అయిన స్టడీస్, ఏవైతే హయ్యర్ నాలెడ్జ్ స్టడీస్ ఉన్నాయనుకోండి, సన్ బాగుందనుకోండి అవన్నీ అచీవ్ చేస్తారు. ఒకవేళ సన్ సరిగ్గా లేదనుకోండి దానివల్ల ఆబ్స్టకిల్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు. సన్ అంటే ఏంటండి? డే టైమ్ లేకపోతే నూన్ టైం అన్నమాట. సన్ అనేది సిగ్నిఫికేటర్ ఆఫ్ ఆస్ట్రాలజీ అన్నమాట. సో ఆస్ట్రాలజీ స్టార్ట్ అయిందే అక్కడ. దాన్ని సన్ని ఇంకోటి ఏమంటారంటే లైట్ ఆఫ్ గాడ్ అని కూడా అంటారన్నమాట. సో ఎప్పుడైతే మనకి మంచి ఫేమ్, మంచి లినియేజ్ని ఇవ్వాలంటే సన్ చాలా పవర్ఫుల్గా ఉండాలండి. చాలామంది అనుకుంటారు సన్ ఎగ్జాల్టెడ్లో ఉన్న ఓన్ సైన్లో ఉన్నా సరే వీళ్ళు చాలా ఈగోయిస్టిక్గా ఉంటారు అని అంటూ ఉంటారు. ఉంటే ఉండొచ్చండి, కానీ ఆ సన్ వాళ్ళని స్పిరిచువల్ ప్రోగ్రెస్లోకి, ఒక స్పిరిచువల్ పాత్లోకి తీసుకెళ్తుందండి. ఎందుకంటే సన్ ఒక ఎన్లైట్మెంట్ ఇచ్చే ప్లానెట్ అన్నమాట. ఇప్పుడు మన ఉత్తరాషాఢ ఉందనుకోండి, ఉత్తరాషాఢ నక్షత్రం అనేది సూర్య భగవానుడికి చెందిన నక్షత్రం అన్నమాట. సో ఆ ఉత్తరాషాఢ నక్షత్రమే ఎన్లైట్మెంట్ని ప్రొవైడ్ చేస్తున్నప్పుడు మన సూర్య భగవానుడు ఖచ్చితంగా ఆ ఎన్లైట్మెంట్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారన్నమాట. తర్వాత ఈ సన్ ఇంకేమేమి చూపిస్తుందంటే మన ఏన్షియంట్ నాలెడ్జ్ని, మన స్పిరిచువల్ గ్రోత్ని, అలా రకరకాల వాటిని అన్నిటినీ సన్ రూల్ చేస్తూ ఉంటారండి. ఇప్పుడు జనరల్గా సన్ చాలా స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు సిఈఓలు, సిఎఫ్ఓలు, పెద్ద పెద్ద చీఫ్ మినిస్టర్స్, తర్వాత పెద్ద పెద్ద ప్రైమ్ మినిస్టర్స్, ఆ లెవెల్కి వెళ్ళిన వాళ్ళందరి చార్ట్స్ మీరు చూసుకుంటే
సన్ చాలా పవర్ఫుల్గా ఉంటారండి. ఏదర్ సన్ పవర్ఫుల్గా ఉంటారు, లేదంటే సన్ చాలా మంచి ప్లేస్లో అయినా సరే ప్లేస్ అయి ఉంటుంది అన్నమాట, ఎటువంటి బ్యాడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్నమాట. సో సన్ లేకపోతే అసలు మన ఎర్తే లేదు, సన్ లేకపోతే అసలు మనం జీవించలేము. ఎందుకంటే లైట్ లేనిదే అసలు ఉండగలమా అండి? ఉండలేము. సో అలాంటిది ఒక లైట్ అనేది మీ బర్త్ చార్ట్లో ఎక్కడైతే సన్ ప్లేస్ అయి ఉందో ఆ హౌస్ని ఫుల్ లైట్ వేసుకొని ఉంటుందన్నమాట. మిగతా అన్ని హౌసెస్ డార్క్ అయితే ఆ హౌస్ మీద, ఆ హౌస్ ఏ హౌస్లో అయితే మీకు సన్ ప్లేస్ అయి ఉంటుందో అక్కడ మీరు చెల్లించాల్సినవి లేదా ప్రోగ్రెస్ చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి, ఆ పెండింగ్ కర్మాస్ ఉన్నాయని ఆ సన్ మీకు చెప్తున్నారన్నమాట. సో ఆ సన్ యొక్క ఇంపార్టెన్స్ అనేది చాలా మన లార్డ్ శివగా కూడా సన్ యొక్క ఇంపార్టెన్స్ని మనకి చాలా ఇదిగా చూపించారండి. అదేంటంటే ఇప్పుడు చూడండి, మనం మహాశివుడు గాడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటాం అన్నమాట. ఎప్పుడైతే మనకి ఏదైనా ఆస్ట్రాలజీ పరంగా కానీ ఏదైనా బాగాలేదనుకోండి, మనం ఏం చేస్తామంటే ఒక శివలింగం దగ్గరికి వెళ్ళి పాలు పోస్తామండి. ఎందుకు పోస్తాం పాలు? లేదా ఫస్ట్ వాటర్ ఎందుకు పోస్తాము? ఎందుకు అని అంటే, ఫస్ట్ మనం ఎప్పుడైతే శివలింగం మీద నీళ్లు పోస్తామో అప్పుడు ఏమవుతుంది, ఆ వాటర్ మనం ఎప్పుడైతే పోస్తూ ఉన్నప్పుడు మనని పాస్ట్ లైఫ్లో మనం చేసిన సిన్స్ అన్నీ డిస్ట్రాయ్ అయిపోతాయండి. మనం అనుకుంటాం మనం ఈ జన్మలో ఏదో వచ్చే నెగిటివిటీస్ని తీసేయడానికి నీళ్ళు పోస్తున్నాం అని అనుకుంటాం, కానీ అది కాదండి. మన పాస్ట్ లైఫ్ సిన్స్ని తీసేయడానికి ఈ నీళ్లు కానీ పాలు కానీ పోస్తాం అన్నమాట. శివలింగం మీద పాలు పోయడం ద్వారా ఏమవుతుందంటే మన ప్రాస్పరిటీ పెరుగుతుందన్నమాట. అలా సన్ అనేది మన సోల్, మన విల్ పవర్, మన స్ట్రెంగ్త్, మన ఈగో, మన ఫాదర్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఎవరికైనా సరే సన్ చాలా వీకెస్ట్ పొజిషన్లో ఉంది అని అనుకోండి, వాళ్ళకి చాలా లో కాన్ఫిడెన్స్ ఉంటుంది, వాళ్ళకి విల్ పవర్ కూడా ఎక్కువగా ఉండదు, తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారన్నమాట ప్రొఫెషనల్ లైఫ్లో అన్నమాట. సో వీళ్ళందరికీ కూడా ఆఫ్టర్ 35 years చాలా మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. ఎవరికైతే సన్ చాలా మంచి పొజిషన్లో ఉందనుకోండి, వాళ్ళు చాలా ప్రొఫెషనలిజంలోను, స్పిరిచువల్ గ్రోత్లోను, చాలా కాన్ఫిడెన్స్ లెవెల్స్లో కూడా చాలా హై ఉంటారండి. వాళ్ళు ఏ పని చేసినా కూడా ఓన్గా డెవలప్ చేద్దాము, ఎంతటి కష్టమైనా సరే వాళ్ళే కష్టపడి వాళ్ళ సొంత పొజిషన్ని వాళ్ళే ఎక్వైర్ చేసుకుంటారన్నమాట. సో ఇదండి సన్ యొక్క ఇంపార్టెన్స్ అన్నమాట. సో అలాంటి సూర్య భగవానుడు ఎంత మనకి స్ట్రాంగ్గా ఉంటే మనకి అంత మంచి కర్మ ఫలాలని ఇస్తూ ఉంటారన్నమాట. దయచేసి నా ఛానల్ అయిన విఎస్ఎస్ వేదిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.